అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12 పీఆర్సీలో 35% ఫిట్‌మెంట్‌తో పే స్కేల్స్ ఫిక్సేషన్. అకౌంట్‌లో 39,900 జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో నిబద్ధతతో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులు, భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాల సేవను అందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి గౌరవనీయులైన పెన్షనర్స్ అందరూ ఇప్పుడు 12వ పీఆర్సీ అమలు కోసం వెయ్యి కళ్ళతో ఎంతో ఉత్కంఠతతో ఎదురుచూస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త వేతన సవరణ సంఘం సిఫార్సులను ఎప్పుడెప్పుడు కార్యరూపంలోకి తెస్తుందా అని అటు సెక్రటేరియట్ నుండి ఇటు గ్రామ సచివాలయం వరకు అందరిలోనూ ఒక రకమైన ఆశ మరియు ఆందోళన కలిసి ఉన్నాయి. సాధారణంగా మన రాష్ట్రంలో ఒక సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం ప్రతి 5 ఏళ్లకోసారి ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని పూర్తిగా సమీక్షిస్తుంది. సమాజంలో నిరంతరం పెరుగుతున్న నిత్యావసర ధరలు, మారుతున్న జీవన ప్రమాణాలు మరియు పెరిగే జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలను క్రమబద్ధీకరించడమే ఈ యొక్క పీఆర్సీ ప్రధాన ఉద్దేశ్యం. దీనినే మనం వేతన సవరణ సంఘం అని పిలుచుకుంటాము. ఇది ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ యొక్క ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత కీలకమైన మైలురాయిగా అయితే నిలుస్తుంది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా 2018 నాటి 11 పీఆర్సీ నిబంధనల ప్రకారమే జీతాలనైతే అందుకుంటూ ఉన్నారు. వాస్తవానికి ఈ 11 పీఆర్సీ గడువు గత ఏడాది అంటే 2023 జూన్ 30వ తేదీతోనే ముగిసిపోయింది. అంటే చట్టబద్ధమైన నిబంధనల ప్రకారంగా 2023 జూలై 1వ తేదీ నుండి రాష్ట్రంలోని 12వ పీఆర్సీ ప్రకారం కొత్త జీతాలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే వివిధ కారణాల వల్ల ఈ అమల్లో జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ జాప్యాన్ని భర్తీ చేయడానికి మరియు తక్షణ ఆర్థిక ఉపశమనం కోసం ఉద్యోగ సంఘాలు మధ్యంతర భృతి లేదా ఇంటీరియం రిలీఫ్ ఐఆర్‌ను బలంగా ఆశిస్తూ ఉన్నాయి. అసలు ఐఆర్ అంటే ఏమిటి? కొత్త పీఆర్సీ నివేదిక సిద్ధమై పూర్తి స్థాయిలో కొత్త జీతాలు పడే వరకు ప్రభుత్వం ఇచ్చే ఒక ముందస్తు నగదు చెల్లింపు వంటిది. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ఒక పెద్ద ఊరటనిస్తుంది. కొత్త వేతనాన్ని లెక్కించే విధానంలో ప్రధానంగా 3 సూత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి. మొదటిది పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే. రెండవది ప్రస్తుతం ఇస్తున్న కరువు భత్యం డీఏను మూల వేతనంలో విలీనం చేయడం మెర్జింగ్ అన్నమాట. మరియు మూడోది అందరూ ఆసక్తిగా ఎదురుచూసే ఫిట్‌మెంట్. ఫిట్‌మెంట్ అంటే ప్రభుత్వం ఇచ్చే అదనపు జీతం శాతం పెంపనమాట. ఫిట్‌మెంట్ ఎంత పెరిగితే సాలరీస్ అంత ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ మీద జీతాల పెరుగుదల అనేది ఆధారపడి ఉంటుంది. గతంలో 11 పీఆర్సీ సమయంలో ఫిట్‌మెంట్‌ను కేవలం 23%కే పరిమితం చేయడంతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి చెందారు. అందుకే దాన్ని చాలామంది రివర్స్ పీఆర్సీ అని కూడా పిలుచుకున్నారు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుతం మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాలు 30% నుండి ఏకంగా 45% వరకు ఫిట్‌మెంట్ కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే పీఆర్సీ అమలు ఆలస్యమైన నేపథ్యంలో దాదాపు 3 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్‌ను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్ ఇచ్చే దిశగా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని అంతర్గత సమాచారం అందుతోంది. దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయో ఒక చిన్న ఉదాహరణతో వివరంగా అర్థం చేసుకుందాము. ఉదాహరణకు ఒక అటెండర్ స్థాయి ఉద్యోగి యొక్క ప్రస్తుత మూల వేతనం రూ. 20,000తో అనుకుందాము. దానికి ప్రెజెంట్ ఉన్నటువంటి 22.75% డీఏను విలీనం చేస్తే అది రూ. 4,550 అవుతుంది. దీనికి ప్రభుత్వం 30% ఫిట్‌మెంట్ ఇస్తే అంటే రూ. 7,000 తోడవుతుంది. అప్పుడు ఆ ఉద్యోగి యొక్క కొత్త మూల వేతనం సుమారు రూ. 31,550 అవుతుందన్నమాట. 20,000కు బదులు. అలాగే ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగిని గనక తీసుకున్నట్లయితే వారి పాత ఓల్డ్ బేసిక్ పే రూ. 25,200 అనుకుందాము. సో, వారి కొత్త బేసిక్ పే 39,800 అవుతుంది. ఈ విధంగా అందరికీ కూడా పెరిగిన జీతం అనేది అమల్లోకి వస్తుంది. కొత్త డీఏ మరియు వీటితో పాటు హెచ్ఆర్ఏ కూడా ఆహ్, ఈ ఈ మేరకు పీఆర్సీకి అనుగుణంగా అయితే ఇంప్లిమెంట్ అవుతాయన్నమాట. సో, అంటే 80% లేదా 8%, 16%, 24% ఈ విధంగా హెచ్ఆర్ఏ అనేది మనం నివసిస్తున్న ప్రాంతాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. సో, మొత్తానికి ఉద్యోగి చేతికొచ్చే గ్రాస్ సాలరీ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ వేతన సవరణ అనేది కేవలం విధుల్లో ఉన్న ఉద్యోగులకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపుగా ఈ మేరకు 2,75,00,000 మందికి పైగా ఉన్నటువంటి పెన్షనర్లకు కూడా ఎంతో మేలైతే చేకూరుస్తుంది. అలాగే
అందుకే ఈ యొక్క సమాచారం ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్స్‌కి కూడా కీలకంగా అయితే ఉండనుంది. సో, ఎందుకంటే పెన్షనర్లకు కూడా ఉద్యోగులకు మాదిరిగానే వారి యొక్క పెన్షన్ మొత్తంలో భారీ మార్పులైతే వస్తాయి. సో, వారికి కేవలం సాధారణ పెంపు మాత్రమే కాదు, ఒక వయస్సు దాటిన తర్వాత ఇచ్చే అదనపు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా పాత స్లాబ్‌ల ప్రకారంగా పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు గొప్ప ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. పీఆర్సీ అమలు వల్ల అటు ఉద్యోగులకు, ఇటు పెన్షనర్లకు గతంలో ఉన్న కొన్ని సాంకేతిక లోటుపాట్లు మరియు పే అనాలిసిస్ కూడా సరిచేయబడతాయి. ఈ ప్రక్రియ అంతా ఎలా జరుగుతుందంటే ప్రభుత్వం ఒక పీఆర్సీ కమిటీని నియమిస్తుంది. ఆ కమిటీ గ్రౌండ్ లెవెల్‌లో అన్ని శాఖల పరిస్థితులను, పెరుగుతున్న ధరలను, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా విచారించి ప్రభుత్వానికి ఒక నివేదిక లేదా సిఫార్సును అయితే చేస్తుంది. ఈ కమిటీ ముందు ఉద్యోగ సంఘాలు తమ వినతులను, సమస్యలను మొరపెట్టుకుంటున్నాయి. సో, ఆ తర్వాత ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో దీన్ని చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. చివరగా ప్రభుత్వం ఒక అధికారిక జీవో విడుదల చేస్తుంది. ఆ జీవోలోనే మనకి ఏ తేదీ నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయి, మానిటరీ బెనిఫిట్ ఎప్పటి నుంచి అందుతుంది అనే పూర్తి వివరాలు స్పష్టంగా అయితే తెలుస్తాయి. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతలు తమ హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ మే నెల 31 తేదీ వరకు ఉద్యోగ సంఘాల ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేశాయి. ఒకవేళ జూన్ నెలలో కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాయి. ఏదేమైనా త్వరలోనే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని, 30% ఫిట్‌మెంట్‌తో కూడినటువంటి కొత్త జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులు వస్తాయని అయితే వారి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని అయితే మనందరం ఆశిద్దాము. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీతోటి ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తప్పకుండా అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.